సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సద్దర్శనంలో 23వ క్లాసు శ్లోకం 39 మొదలు పెట్టుకున్నాం. దాన్ని పూర్తి చేద్దాం. ఈ శ్లోకంలో రమణ మహర్షి అద్వైతం స్వరూపం గురించి వివరిస్తున్నారు. ముక్తి అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అనే అంశాల గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడాలంటే ముందుగా అద్వైతం అంటే ఏమిటో స్పష్టంగా తెలియాలి. రమణ మహర్షి అందువల్ల అద్వైతం అంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తున్నారు. అద్వైతం అంటే ఎప్పుడో భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు, ఒక కాలంలో వచ్చే అనుభవం కాదు. అద్వైతం ఒక అవస్థ కాదు, అనుభవంలోకి వచ్చే సాధారణ అనుభవము కాదు, అసాధారణమైన అనుభవము కాదు. ఆ విధంగా అద్వైతం ఒక సంఘటన కాదు, ఒక స్థితి కాదు, ఒక అనుభవం కూడా కాదు. ఎందుకంటే ఈ మూడు కాలానికి లోబడి ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే సంఘటన అంటే కాలానికి లోబడి ఉంటుంది. అంతేకాదు, ఒక కాలంలో జరగబోయే సంఘటన ఇంకో కాలంలో ముగుస్తుంది కూడా. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. అలాగే ఒక సమయంలో పుట్టిన సంఘటన కూడా ఇంకొక సమయంలో ముగిసి తీరుతుంది. అదేవిధంగా ఒక స్థితి కూడా కాలం కోరల్లో చిక్కుకుంటుంది. అది మామూలు అవస్థ అయినా అసాధారణ అవస్థ అయినా సరే. ఇదే సూత్రం అనుభవానికి కూడా వర్తిస్తుంది. అనుభవం కూడా కాలానికి కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే ఒక అనుభవం కూడా ఒక సమయంలో జరుగుతుంది. అందువల్ల అద్వైతం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు, అది మనం అనుభవించే ఒక అవస్థ కాదు, మనం ప్రయత్నం చేసి పొందే అనుభవం అసలే కాదు. ఈ విషయం ముందు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం ప్రకారం ఒక ఉపసిద్ధాంతం ఏర్పరచుకోవచ్చు. దీన్ని కరాలరీ అంటారు ఇంగ్లీష్లో. సుషుప్తిలో అనుభవించే అద్వైతం కానీ, సమాధి స్థితిలో అనుభవించే అద్వైతం కానీ, ప్రళయంలో అనుభవించే అద్వైతం కానీ అసలు సిసలైనటువంటి అద్వైతం కాదు. సుషుప్తిలో, సమాధిలో, ప్రళయంలో అనుభవంలోకి వస్తే అది అనుభవంలోకి వచ్చే అద్వైతం అద్వైతమే కాదు. అది పొరపాటుగా ఇచ్చిన పేరు మాత్రమే. ఎందుకంటే తాత్కాలికంగా ఏర్పడిన అద్వైతం అద్వైతం కానేరదు. ఈ మూడు సందర్భాలను అద్వైతం తాత్కాలికమే. ఎందుకంటే ఈ మూడు ఎప్పుడూ ఉండవు. ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో వెళ్ళిపోతాయి. ఈ మూడింటిలోనూ అనుభవం వచ్చేది అద్వైతం కాదు, అవ్యక్తంలో ఉన్న ద్వైతం. అవ్యక్తంలో ఉన్న ద్వైతం అని తెలియక దాన్ని అద్వైతం అని పొరపాటు పడుతున్నారు. సుషుప్తి అద్వైతం, సమాధి అద్వైతం, ప్రళయ అద్వైతం అన్నా కూడా అవ్యక్త ద్వైతం మాత్రమే. అలా ఎలా చెప్పగలరు? ఏమిటి దానికి కారణం? ఎందుకంటే సుషుప్తిలో అనుభవించిన అద్వైతం నిద్ర లేవగానే ద్వైతంగా మారుతుంది. సమాధి స్థితిలోని అద్వైతం ఆ స్థితిలోంచి బయటికి రాగానే మట్టు మాయమైపోతుంది. మరైతే అద్వైతం అంటే ఏమిటి? అన్ని వేళలా ఉండే సత్యం. అది ఒక సంఘటన కాదు, ఒక స్థితి కాదు, ఒక అనుభవం కానే కాదు. అది కాలాతీత సత్యం. ఆ సత్యాన్ని బుద్ధిలో గ్రహించాలి అంటుంది వేదాంతం. అద్వైతం అంటే నిత్యం అని అర్థం చేసుకోవడమే అద్వైత జ్ఞానం. ఈ అద్వైత జ్ఞానాన్ని అనుభవం అనకూడదు. జ్ఞానానికి అనుభవానికి మధ్య చాలా భేదం ఉంది. జ్ఞానం పదం వాడాల్సిన చోట అనుభవం పదం ఎలా వాడతారు?
ఎందుకంత నొక్కి వక్కాణిస్తున్నారు అని ఎవరైనా అడిగితే అనుభవానికి జ్ఞానానికి మధ్య ఉన్న భేదాన్ని గమనించమంటారు రమణులు. రెండు బుద్ధిలో జరిగేవే, కానీ వాటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. అనుభవం బుద్ధిలో కలుగుతుంది, కానీ ఒక అనుభవానికి ఒక అనుభవాన్ని ఇంకొక అనుభవం పారదోలుతుంది. కొత్త అనుభవం వస్తే పాత అనుభవం వెళ్ళిపోవాలి. అందువల్ల అద్వైతం కూడా ఒక అనుభవం అనేటట్లయితే అది కూడా ద్వైత అనుభవం కలగగానే పోతుంది. కానీ జ్ఞానం అలా కాదు. ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం బుద్ధిలో కలిగాక దాని తర్వాత ఎన్ని అనుభవాలు ఎదురైనా ఆ జ్ఞానం పోదు. ఒకసారి 2+2 = 4 జ్ఞానం మీరు పొందాక ఏ అనుభవం పొందుతున్నా కూడా ఈ జ్ఞానం మటుమాయం కాదు. అంటే మీరు ఆనందంగా ఉన్నా, నిస్పృహ చెందుతున్నా, మీకు చలివేస్తున్నా, చెమటలు కారుతున్నా, మీ మనస్సు ఎటువంటి భావోద్రేకాలకు లోనవుతున్నా కూడా మీ బుద్ధిలో పొందిన జ్ఞానం ఎక్కడికి పోదు. అది చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంటుంది. అందువలనే మీరు ఎక్కడ జ్ఞానం పదం వాడాలో అక్కడే జ్ఞానం పదం వాడాలి, అనుభవం వాడకూడదు. అందువల్ల ఇప్పుడు మనం పొందాలి అంటున్నది అద్వైత అనుభవం కాదు, అద్వైత జ్ఞానం. ఇది శాశ్వత అంశ గురించి మాట్లాడుతుంది. ఇంకా సత్యాంశ గురించి చూద్దాం. జ్ఞానం సత్యాంశలో ముడిపడి ఉంటుంది. అద్వైత జ్ఞానం శాశ్వత అంశ. ఇంకా సత్యాంశ గురించి చూద్దాం. జ్ఞానం సత్యాంశతో ముడిపడి ఉంటుంది ఎప్పుడు. జ్ఞానం అంటేనే సత్యానికి సంబంధించిన జ్ఞానం. అదే అనుభవం విషయానికి వస్తే అది సత్యంతో ముడిపడి ఉండవచ్చు, అసత్యంతో కూడా ముడిపడి ఉండవచ్చు. అనుభవం అయినంత మాత్రాన అది సత్యం అయి తీరాలనే నియమం ఎంత మాత్రమూ లేదు. ఉదాహరణకు మనమంతా సూర్యోదయాన్ని అనుభవిస్తున్నాం, కానీ అది సత్యం కాదని మనకు తెలుసు. ఏమిటి సత్యం? సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అందువల్ల సూర్యుడు ఉదయిస్తున్నట్టుగాను అస్తమిస్తున్నట్టుగాను అనిపిస్తోంది అని మనకు తెలుసు. భూమి నలుచదరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ అనుభవం నిజం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది అనే సత్యాన్ని మీకు విజ్ఞాన శాస్త్రం బోధించింది. అందువల్ల ఆ అనుభవం సత్య విషయంలోనూ అవ్వచ్చు, లేదా మిథ్యా విషయంలోనూ పొరపాటు విషయంలోనూ కూడా అవ్వవచ్చు. అందువల్ల ముందుగా అనుభవానికి జ్ఞానానికి మధ్య ఉన్న భేదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మనకి కావాల్సింది సత్యం గురించిన జ్ఞానం. ఇక్కడ మనం సత్యం గురించి మాట్లాడుతున్నాం, అందువల్ల ఇక్కడ జ్ఞానం పదం గురించి వాడాలి, కానీ అనుభవం పదం వాడకూడదు. నేను అద్వైతం గురించిన జ్ఞానం పొందితే అద్వైతం గురించిన సత్యం గురించిన జ్ఞానం, కానీ అది జ్ఞానం అవటం వల్ల భవిష్యత్తులో అద్వైత అనుభవం కలిగినా కూడా అద్వైత జ్ఞానాన్ని పారదోలలేదు. ఏ జ్ఞానాన్ని కూడా ఏ అనుభవము పారదోలలేదని చూశాం. అదేవిధంగా అద్వైత జ్ఞానాన్ని ద్వైత అనుభవం పారదోలలేదు. అందువల్ల అద్వైత జ్ఞాని జాగ్రత్త అవస్థలో ద్వైతాన్ని, స్వప్నావస్థలో ద్వైతాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అంతేకాదు, సుషుప్తిలో అద్వైతంలా అనిపిస్తున్నా కూడా అవ్యక్త ద్వైతాన్ని అనుభవిస్తాం. ఈ అనుభవాలు మారవు. జ్ఞానం పొందాక కూడా ఈ అనుభవాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ భేదం ఎక్కడంటే ఈ అద్వైత అనుభవాలు అతని అద్వైత జ్ఞానాన్ని ఏమీ చేయలేవు. అద్వైతం అనేది సత్యం. మనకు కావాల్సింది ఈ అద్వైత జ్ఞానం. అద్వైత జ్ఞానాన్ని ఏ అనుభవం కూడా ద్వైత అనుభవంతో సహా పారదోలలేదు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో నొక్కి వక్కాణిస్తున్నారు రమణ మహర్షి. ఇదే సూత్రాన్ని అహం బ్రహ్మాస్మి మహావాక్యాన్ని కూడా అన్వయించాలి అంటున్నారు రమణ మహర్షి. అహం బ్రహ్మాస్మి అనేది నా గురించిన ఒక సత్యం. ఈ సత్యం నేను ద్వైతం అనుభవిస్తున్నా కూడా మారదు.
నేను బ్రహ్మను ఎప్పుడో అవను. అలా అయితే అది భవిష్యత్తులో జరిగే ఒక సంఘటన అవుతుంది. నేను బ్రహ్మ అనుభవం పొందను. అనుభవం పొందితే అది ఒక కాలంలో వచ్చి ఇంకొక కాలంలో వెళ్ళిపోతుంది. నేను బ్రహ్మను అని ఒక స్థితిలో పొందను. అది కూడా వచ్చిపోయే స్థితి అవుతుంది. నేను బ్రహ్మను అనేది ఒక సత్యం, పరమ సత్యం. అది కాలం కోరల్లో చిక్కుకున్న అనుభవం కాదు. నేను ఏ అనుభవం పొందుతున్నా కూడా, నిజానికి ద్వైతాన్ని అనుభవిస్తున్నా కూడా నేను అద్వైత బ్రహ్మను. ఆ భావననే ఇక్కడ వివరిస్తున్నారు రమణ మహర్షి. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని చూద్దాం. శ్లోకం 39. ద్వైతం విచారే పరమార్థబోధే త్వద్వైతమిత్యేష న సాధువాదః గవేషణాత్ ప్రాగ్దశమే వినష్టే పశ్చాశ్చ లబ్ధే దశమత్వమేకం. విచారే తత్వ విచారం సమయంలో, అన్వేషించు సమయమునందు దృగ్దృశ్య జీవ ఈశ్వరాది ద్వైత భావమనియు పరమార్థబోధేతు సత్ ఏకము అద్వితీయము అను యథార్థ జ్ఞానము కలిగినప్పుడు మాత్రము అద్వైతము ఇతి అను ఏషః ఈ మాట సాధువాదః యుక్తమైనటువంటి సరైనటువంటి వాదము, నా కాదు. గవేషణాత్ వెతుకుట కంటే ప్రాక్ ముందు, దశమే 10వ వ్యక్తి, వినష్టే కనిపించని వాడుగా ఉండగా, పశ్చాత్ పిమ్మట, లబ్ధేచ పొందబడిన వాడుగా, కనబడని వాడుగా ఉండగా, దశమత్వం ఏకం ఒకటే, సమానము. తత్వ విచార సమయంలో ద్వైతము, యథార్థ జ్ఞాన సమయంలో అద్వైతము అను వాదము సరి అయినది కాదు. అన్వేషణకు ముందు 10వవాడు కనిపించకుండాను, తర్వాత కనిపించినా కూడా 10వవాడు ఉండనే ఉన్నాడు. అతను లేకుండా లేడు. నా సాధువాదః ఈ వాదన సరైన వాదన కాదు. ఏ వాదన? ద్వైతం విచారే, తత్వ విచారణ చేస్తున్నప్పుడు ద్వైతం ఉంది, అంటే సాధన చేస్తున్నప్పుడు ద్వైతం ఉంది. పరమార్థ బోధే తు అద్వైతం, నేను ఇప్పుడు బంధంలో ఉన్నాను, అద్వైత జ్ఞానం పొందాక అద్వైతం వస్తుంది, అంటే భవిష్యత్తులో ఎప్పుడో అద్వైతం వస్తుంది. ఇతి అనే భావన ఇంతవరకు ఇన్వర్టెడ్ కామాల్లో పెట్టాలి. సాధన చేస్తే అద్వైతాన్ని భవిష్యత్తులో పొందుతారు అనే భావన సరైనది కాదు. అద్వైతం పర్యాయ పదం. మోక్షం నిత్యం, అది భవిష్యత్తులో జరిగే ఒక సంఘటన కాదు. అందువల్ల నేను ఇప్పుడు బంధంలో ఉన్నాను, భవిష్యత్తులో ఎప్పుడో ముక్తి పొందుతాను అనేది ఒక పెద్ద పొరపాటు. జ్ఞానం పొందాక కూడా చాలా మందిలో ఈ పొరపాటు ఉంటుంది. వారు మోక్షం అంటే ఎప్పుడో భవిష్యత్తులో కలిగే సంఘటన అనుకుంటారు. వారు నేను వేదాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను, పూర్తి జ్ఞానం పొందాను అంటూనే స్వామీజీ నాకు మోక్షం ఖచ్చితంగా వస్తుంది అని మీరు హామీ ఇవ్వగలరా అంటారు. దానివల్ల మనకు అర్థమైంది ఏమిటి? వారికి మోక్షం గురించి సరైనటువంటి అవగాహన లేదని. ఎందుకంటే వేదాంతం నువ్వు నిత్యముక్తుడివి, శుద్ధ పురుషుడివి అని పదే పదే చెప్తోంది. నా సాధువాదః, అందువల్ల ఈ వాదన సరైనది కాదు అంటున్నారు రమణ మహర్షి. దీన్ని వివరించడానికి రమణ మహర్షి 10వ వ్యక్తి ఉదాహరణను తీసుకున్నారు. దీన్ని పరమానందయ్య శిష్యులు కలగా మనం చిన్నప్పుడు విన్నదే. అయినా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చూద్దాం. ఒకసారి పరమానందయ్య శిష్యులు నది దాటి ఆవల ఒడ్డుకు చేరాలి. వారిలో ఒక శిష్యుడు
వారి మీద నాయకత్వం వహిస్తున్నాడు. అతను తక్కిన 9 మందిని భద్రంగా వెనక్కి తీసుకువస్తానని గురువుకు హామీ ఇచ్చాడు. వారు నది దాటాలి. అందరూ దాటగలరని నమ్మకంగా తెలిసాక నదిలోకి దిగారు. అలాగే నదిని దాటి ఆవలి తీరానికి చేరుకున్నారు. అందరూ వచ్చారో లేదో ఎందుకైనా మంచిది చూద్దామనుకున్నాడు ఆ నాయకుడు. ఆ రోజు నదీ ప్రవాహం కొంత ఉధృతంగా ఉంది. అందువల్ల ఎవరైనా కొట్టుకుపోయారేమోననే భయం ఏమోలో ఉంది. అందువల్ల అందరినీ ఒక వరుసలో నుంచోమన్నాడు. వరుసగా లెక్క పెట్టసాగాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 మంది ఉన్నారు. 10వ వ్యక్తి లేడు. తను తప్పు లెక్క పెట్టానేమో అనుకుని మళ్ళీ వారిని ఇటు అటు మార్చి వేరే వరుసలో నుంచోబెట్టాడు. మనం కూడికలు చేసేటప్పుడు కూడా చూడండి, ఒక్కోసారి కింద నుంచి కూడితే ఒక సంఖ్య, పైనుంచి కూడితే మరొక సంఖ్య వస్తుంది పొరపాటుగా. మళ్ళీ ఇంకో వైపు నుంచి కూడినా 9 మందే వస్తున్నారు. ఎన్నిసార్లు కూడినా 10వ వ్యక్తి రాడే. ఇంకేముంది? ఒక శిష్యుడు నీటిలో మునిగిపోయాడు. గురువు గారికి ఎలా చెప్పాలి అనే భయంతో బోరున ఏడుస్తూ తన తలను చెట్టుకేసి బాదుకోసాగాడు. అటుగా వెళ్తున్న పెద్ద మనిషి అతని బాధను చూసి ఏమైంది అని అడిగాడు. మేము 10 మంది వచ్చాం. నది దాటడంలో ఒక వ్యక్తి మునిగిపోయాడు. ఇప్పుడు మా గురువు గారికి ఏమని చెప్పమంటారు అని వాపోయాడు ఆ ముఖ్య శిష్యుడు. ఈ కథ వింటే ఆ శిష్యుని వెర్రితనానికి మనం నవ్వుకుంటాం. కానీ మనం చేస్తున్నది అదే, దీనికి భిన్నంగా లేదు అంటుంది వేదాంతం. మనం శాంతి కోసం బాహ్యంగా పరుగులు తీస్తున్నాం. భద్రత కోసం బాహ్యంగా పరుగులు తీస్తున్నాం. ఆనందం కోసం బాహ్యంగా పరుగులు తీస్తున్నాం. మనమే శాంతి, భద్రత, ఆనందాలకు మారుపేరు అని తెలియక పరుగులు తీస్తున్నాం అంటుంది వేదాంతం. తనే 10వ వ్యక్తి అని తెలియక శిష్యుడు అంతటా వెతికినట్టుగా మనమే పూర్ణ పురుషులం అని తెలియక మనం అంతటా వెతుకుతున్నాం. ఇప్పుడు ఆ శిష్యుడు ఆ వచ్చిన పెద్ద మనిషిని గురువుగా భావించి తన గోడు వెలబుచ్చుకున్నాడు. ఆ గురువు నవ్వి, బాధపడకు, ఆ 10వ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఆ మాటతోనే సగం భారం తీరిపోయింది ఆ శిష్యునికి. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఇప్పుడు అతనికి 10వ వ్యక్తి ఉన్నాడని తెలిసింది. దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. కానీ అక్కడితో అతని సమస్య తీరలేదు. సరే, ఆ 10వ వ్యక్తి ఉన్నాడు కదా, ఎక్కడున్నాడో చూపించండి, అతని కల్లారా చూస్తే కానీ నేను నమ్మలేను అన్నాడు. ఆ కొత్త గురువు మళ్ళీ శిష్యులందరినీ ఒక వరుసలో నుంచోమని మళ్ళీ ఈ నాయకుడిని లెక్క పెట్టమన్నాడు. మళ్ళీ 9 వస్తున్నారు. 10వ వ్యక్తి ఏడి అన్నాడు నాయకుడు. తత్వమసి అన్నాడు గురువు. తత్వమసి అన్నాడు గురువు. అంటే ఏమిటి? ఆ 10వ వ్యక్తివి నువ్వే. నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ 10వ వ్యక్తి నువ్వే అన్నాడు ఆ కొత్త గురువు. ఇప్పుడు చెప్పండి, ఈ నాయకుడు 10వ వ్యక్తిగా జ్ఞానం పొందాక అయ్యాడా? జ్ఞానం పొందకముందు కూడా ఉన్నాడా? అతను 10వ వ్యక్తి అనేది సత్యం. అది అన్ని వేళలా సత్యమే. అతను జ్ఞానం పొందాక ఈ 10వ వ్యక్తిని కొత్తగా పొందలేదు. అతను 10వ వ్యక్తిగా కొత్తగా మారను లేదు. మరి ఏం జరిగింది? 10వ వ్యక్తి తప్పిపోయాడు, 10వ వ్యక్తి మునిగిపోయాడు అనే అపోహను పారదోడింది ఈ జ్ఞానం. అంతే. అంటే జ్ఞానం పొందడం అంటే కొత్తగా జ్ఞానం పొందడం కాదు, బుద్ధిలో ఉన్న అజ్ఞానాన్ని పారదోడడం మాత్రమే. ఈ జ్ఞానం పొందడం వల్ల అతని శరీరంలో బరువేం తగ్గలేదు, చూసే వస్తువులు మారలేదు, పరిసరాలలో మార్పు రాలేదు. ఒక్క ముక్కలో చెప్పారంటే అతని అనుభవంలో మార్పు రాలేదు, కొత్త సంఘటన ఏమీ జరగలేదు, కొత్త స్థితి పొందలేదు. మరి ఏం జరిగింది? బుద్ధిలో చిన్న మార్పు జరిగింది. 10వ వ్యక్తి తప్పిపోయాడు, 10వ వ్యక్తి మునిగిపోయాడు అనే బుద్ధిలో అపోహపడ్డాడు. 10వ వ్యక్తి తప్పిపోలేదు,
తను అపోహపడ్డాడు. ఆ వ్యక్తి తనే బుద్ధిలో మార్పు జరిగింది. దీన్ని వృత్తిలో మార్పు అంటారు. పారాడైమ్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వృత్తిలో మార్పు జరగడం బుద్ధికి కలిగిన చిన్న జ్ఞానం. కానీ ఈ జ్ఞానం బుద్ధికి చెందిన జ్ఞానం. కానీ ఈ జ్ఞానం ప్రభావం భావోద్రేకాల మీద చెరగని ముద్ర వేస్తుంది. ఎందువలనంటే ఇంతకుముందు పడిన ఆందోళన, బెంగ అంతా బూది పింజలాగా తేలిపోయింది. ఈ సూత్రాన్ని మన జీవితానికి అన్వయిస్తే మనం శాంతి, భద్రత, ఆనందాల్ని బాహ్య వస్తువులో వెతుక్కుంటే ఆ నాయకుడు 10వ వ్యక్తి గురించి వెతికినట్టే అంటుంది శాస్త్రం. అక్కడ ఆ నాయకునికి కొత్త గురువు వచ్చి 10వ వ్యక్తి ఉన్నాడు అని చెప్పినట్టే శాస్త్రం కూడా శాంతి, భద్రత, ఆనందాలను ఇచ్చేది ఒకటి ఉంది అంటుంది. అదే బ్రహ్మ అంటుంది. 10వ వ్యక్తి ఉన్నాడనగానే ఎక్కడున్నాడో చూపించండి అని ఆ నాయకుడు వెతికినట్టే మనం కూడా ఆ బ్రహ్మ గురించి చెప్పగానే బ్రహ్మ మాకు ముందు బాహ్యంగా దొరికే ఆబ్జెక్ట్ గా భావించి బాహ్య సాక్షాత్కారం అవ్వాలనుకుంటాం. లేదా మనం బ్రహ్మ అవడానికి మనను మనం మార్చుకోవాలి అనుకుంటాం. కానీ శాస్త్రం బ్రహ్మ అంటే ఇవేవీ కాదు అంటుంది. బ్రహ్మ అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్టు కాదు. బ్రహ్మ అనుభవంలోకి వచ్చే సంఘటన కాదు. బ్రహ్మగా కొత్తగా మారనవసరం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మ మీరే అంటోంది శాస్త్రం. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వే బ్రహ్మవు ఎప్పటికీ. అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. నువ్వు అంతకు ముందు బ్రహ్మవే, ఇప్పుడు బ్రహ్మవే, ఇక ముందు బ్రహ్మవే అంటుంది శాస్త్రం. ఈ జ్ఞానం బుద్ధిలో పొందాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానంలో నెలకొని ఉంటారో అప్పుడే ఈ అనుభవం కూడా ఈ జ్ఞానాన్ని పారదోలలేదు. ప్రారబ్ధ కర్మ ఏ అనుభవాలకు గురి చేసినా కూడా మీరే బ్రహ్మ. మీరు ఆనందంగా ఉన్నా, దుఃఖం అనుభవిస్తున్నా, ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా, మనసులో అనేక భావోద్రేకాలు చెలరేగుతున్నా మీరు బ్రహ్మే. ఈ అనుభవాలేవి మీరు బ్రహ్మ అనే సత్యాన్ని మార్చలేవు. మీరు దుఃఖంలో ఉన్న భూమి గుండ్రంగా ఉంది అనే సత్యాన్ని ఎలా చెప్పగలరు? అలా మీరు దుఃఖంలో ఉన్న మీరు బ్రహ్మే అనే సత్యాన్ని మార్చలేరు. దశమత్వమేకం. అందువలనే రమణ మహర్షి 10వ వ్యక్తి ఉన్నాడు, అది సత్యం అంటున్నారు. ఏకం అంటే అన్ని కాలాల్లోనూ అతను ఉన్నాడు అన్నది సత్యం. దశమే వినష్టే, 10వ వ్యక్తి కనిపించకుండా పోయాడు అన్నప్పుడు కూడా అతను ఉన్నాడు. లబ్ధే అంటే దొరికాక కూడా ఉన్నాడు. నిజానికి దొరికాక అనే పదాన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టాలి. నిజానికి అతను దొరకకపోతే కదా. దొరకటానికి 10వ వ్యక్తి పోలేదన్న జ్ఞానం పొందటమే 10వ వ్యక్తి దొరకటం అర్థం ఇక్కడ. అందువల్ల తప్పిపోయాడనుకునే వ్యక్తి, మునిగిపోయాడనుకునే వ్యక్తి, దొరికాడనుకునే వ్యక్తి ఒకరే. వెతుకుతున్న వ్యక్తే బ్రతకబడుతున్న వ్యక్తి. అదేవిధంగా గవేషణాత్ ప్రాక్, ఆత్మవిచారణ చేయకముందు, పశ్చాత్ చ లబ్ధే, విచారణ చేశాక కూడా మీరు వెతుకుతున్న బ్రహ్మ మీరే. అందువల్ల అద్వైతం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు, అది సత్యం. ఇక్కడ కావాల్సింది జ్ఞానమే కానీ అనుభవం కాదు. ఇంతటితోటి ఈ శ్లోకం విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు 40వ శ్లోకం చూద్దాం. కరోమి కర్మేతి నరో విజానన్ బాధ్యో భవేత్ కర్మఫలం చ భోక్తుం విచారధూతాహుతి కర్తుతా చేత్ కర్మత్రయం నశ్యతి సైవ ముక్తిః. నరః మానవుడు కర్మను కరోమి చేయుచున్నాను ఇతి అని విజానన్ తెలుసుకున్నవాడై
కర్మఫలం, కర్మఫలమును భోక్తుంచ అనుభవించుటకును, బాధ్యః బాధ్యుడు భవేత్ అగును, హృది హృదయమునందు, ఆత్మస్వరూపము భాషించు స్థానమునందు, కర్తృత కర్తృత్వము విచారధూత చేత్ సత్యమైన ఆత్మస్వరూపము యొక్క విచారము చేత దూరము చేయబడినచో, కర్మత్రయం ఆగామి సంచిత ప్రారబ్ధములనబడు కర్మల యొక్క త్రయము నశ్యతి నశించును, సా ప్లస్ ఏవా అదే ముక్తి ముక్తి. మానవుడు తాను ఈశ్వరుని కంటే వేరైన స్వతంత్రుడను అనే అహంకారంతో కర్మను చేస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఆత్మస్వరూపం భాషించు స్థానమునందు సత్యాత్మస్వరూప విచారముతో కర్తృత్వమును దూరము కావించినచో, ఆగామి సంచితము ప్రారబ్ధము అనబడు 3 కర్మలను నశించును. ఆ కర్మత్రయ నాశనమే ముక్తి. ఇంచుమించు ఇదే భావన అంతకుముందు జాగ్రత్తపరంగా ద్వైత భావన గురించి చెప్తే, ఇప్పుడు జీవిపరంగా చెప్తున్నారు రమణులు. మోక్షం అంటే ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే సంఘటన కాదంటున్నారు. మోక్షం అంటే బుద్ధిలో కలిగే మార్పు. ఒక సాధకునికి తన స్వస్వరూపం గురించి బుద్ధిలో కలిగే మార్పు అద్భుతంగా, ఒక సాధకునికి తన స్వస్వరూపం గురించి బుద్ధిలో కలిగే మార్పును అద్భుతంగా వివరిస్తున్నారు ఇక్కడ. ఒక వ్యక్తిగా నేను అహం అంటే నాలో 2 అంశాలు ఉన్నాయి. అవి చైతన్యాంశ, అహంకారం అంశ. చైతన్య అంశను ఆత్మ అంటారు. అహంకారం అంటే కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస. చిదాభాసను ప్రతిబింబ చైతన్యం అని, చిత్ ఆభాసని అంటారు. నేను అంటే ఆత్మ ప్లస్ అహంకారం. ఈ రెండింటి మేలు కలయికనే నేను అంటారు. నేను అని అంటే ఆ నేను అనేది ఎవరు? శుద్ధ ఆత్మ నేను అనలేదు, శుద్ధ అహంకారం నేను అనలేదు. అసలు నిజానికి శుద్ధ అహంకారం పదాన్ని వాడలేం. ఎందుకంటే అసలు అహంకారం ఉనికి ఆత్మ ఉంటేనే సత్యమవుతుంది, సాధ్యమవుతుంది. అందువల్ల శుద్ధ అహంకారానికి విడిగా ఉనికి లేదు. శుద్ధ ఆత్మకు కరణాలు లేవు, శుద్ధ ఆత్మకు కరణాలు లేవు. కాబట్టి అది వ్యవహారాలు నడపలేదు. అందువల్ల నేను అంటేనే ఆత్మ ప్లస్ అహంకారం కలిసి అంటున్నాం. ఇవి 2 విడదీయరాని జంట. ఇందులో ఆత్మ అంశ సత్యము, అహంకారం అంశ మిథ్య. కర్తృత్వం నేను చేస్తున్నాను అనే కరణం మిథ్యా అహంకారానికి చెందుతుంది. కర్తృత్వం సత్య ఆత్మకు చెందదు. ఈ ఆత్మ అహంకారాల మేలు కలయికే అన్ని వ్యవహారాలు చేస్తుంది. ఈ ఆత్మ అహంకారాల మేలు కలయికే అన్ని వ్యవహారాలు చేస్తుంది. ఈ మేలు కలయికే అజ్ఞానంలో ఉంది. ఈ మేలు కలయికే జ్ఞానం పొందగలదు. అందువల్ల ఏం జరిగినా ఆత్మ అహంకారాల జంటకే జరుగుతుంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే, నేను ఈ ఆత్మ అహంకారాల మేలు కలయికని, నేను ఈ ఆత్మ అహంకారాల మేలు కలయికను అని శాస్త్రానికి రాకముందు తెలియదు. శాస్త్రానికి రాకముందు నాకు అసలు ఆత్మ అనేది ఒకటి ఉందని తెలియదు. నేనెవరు అంటే నేను శరీరాన్ని అనుకుంటాను. నాకు ఒక ఉన్నతమైన ఆత్మ ఉందని తెలియక నేను అహంకారంతో మమేకం చెందుతాను. కానీ శాస్త్రం నీకు నీ ఉన్నతమైన ఆత్మస్వరూపం గురించి తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవే అంటుంది. అది తెలియక నేను మిథ్యా అహంకారాన్నే సత్యంగా భావిస్తాను.
సత్యం తెలియకపోతే మిథ్య సత్యమై కూర్చుంటుంది. ఒక స్వాప్నికునికి తన స్వప్నం ఒక స్వప్నం అని తన స్వప్నంలో ఉన్నంత వరకు తెలియదు. ఆ మాటకొస్తే అతనికి ఒక జాగ్రత్త ప్రపంచం ఉందనే తెలియదు. అందువల్ల స్వప్న ప్రపంచమే అతనికి సత్యం. అదేవిధంగా ఆత్మ గురించి సత్యం తెలియకపోయేసరికి అహంకారం సత్యమవుతుంది. వేదాంతంలో ప్రతి పదాన్ని జాగ్రత్తగా వాడాలి. నిజంగా సత్యం అవదు, దాన్ని సత్యంగా భావిస్తాం. అందువల్ల అవుతుంది పదాన్ని ఇన్వర్టెడ్ కామాల్లో పెట్టాలి. అందువల్ల అజ్ఞాన స్థితిలో నేను అహంకారంలో మమేకం చెందుతాను అని అహంకారం సత్యము అనుకుంటాను. అహంకారంలో కర్మలు చేయడం వల్ల కర్తృత్వం కూడా సత్యం అనుకుంటాను. ఎప్పుడైతే కర్తృత్వ భావన సత్యమవుతుందో అప్పుడే నేను చేసే కర్మలు కూడా సత్యమవుతాయి. కర్మలు సత్యమైతే కర్మ ఫలాలు కూడా సత్యమవుతాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు సత్యమవుతాయి. ప్రారబ్ధ కర్మ మహాసత్యమై కూర్చుంటుంది. జ్యోతిష్యం, అందులో వచ్చే శని రాహు దశలు నిజమై కూర్చుంటాయి. ఇవన్నీ సత్యమవుతాయి, ఎందుకంటే అహంకారం సత్యం అనుకుంటున్నాను కాబట్టి. 3 కర్మలు వాటి ఫలాలు అనుభవించక తప్పదు. భోక్తగా నేను సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతాను. అన్నీ వెరసి సంసారం అవుతుంది. ఈ సంసారం నిజమనుకుని ఈ సంసార సాగరంలో మునిగి తేలుతాను. ఇదంతా ఎందుకు జరిగింది? నేను ఆత్మను అనే సత్యం తెలియక. ఒక్క విషయంలో అజ్ఞానం ఎలా అనేక పొరపాట్లకు దారితీస్తుందో చూసారా? అజ్ఞానం అహంకారానికి దారితీస్తుంది. అహంకారం కర్తృత్వాన్ని నింపుతుంది. కర్తృత్వం కర్మలు చేయిస్తుంది. కర్మలు కర్మ ఫలాన్ని ఇస్తాయి. సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మ ఫలాలను ఇస్తాయి. ఇవి సుఖ దుఃఖాలకి దారితీస్తాయి. దీనివల్ల భోక్తృత్వం ఏర్పడుతుంది. ఇదే సంసారం అంటే. అజ్ఞానం వల్ల కలిగిన మొదటి దశను ఆఖరి దశను కలిపి చూస్తే అహంకారము ఈజ్ ఈక్వల్ టు సంసారం. అహంకారం సత్యం అని మీరు భావించిన నాడు ఈ సంసారం నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఆగామి కర్మలను రాకుండా చూడగలరు. కొన్ని ప్రారబ్ధ కర్మలకు ప్రాయశ్చిత కర్మలు చేయగలరు. ఒకవేళ చేయలేకపోయినా ప్రారబ్ధ కర్మ ముగియగానే ఈ శరీరం రాలిపోతుంది. కానీ సంచిత కర్మలు జన్మ జన్మలుగా మోసుకొస్తున్న మీ పుణ్య పాపాల మూటను నాశనం చేయలేరు. అందువల్ల అహంకారం సత్యం అనే భావంలో ఉన్నంత వరకు మోక్షాన్ని ఎన్నడూ పొందలేరు. దీనికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? అహంకారాన్ని మిథ్యగా మార్చుకోవాలి. స్వప్న ప్రపంచం స్వప్నంలో ఉన్నంత వరకు నిజంగా అనిపిస్తుంది అని చూశాం. దాన్ని మిథ్యగా కొట్టివేయాలంటే ఏం చేయాలి? దానికన్నా ఉన్నత స్థాయికి లేవాలి. అంటే నిద్ర నుంచి జాగ్రత్త అవస్థకు లేవాలి. అలాగే అహంకారాన్ని మిథ్యగా కొట్టివేయాలంటే దానికన్నా ఉన్నత స్థాయికి ఎదగాలి. అంటే ఆత్మను అర్థం చేసుకోవాలి. ఆత్మ అన్నా బింబ చైతన్యం అన్నా ఒకటే. ఈ బింబ చైతన్యం వల్లనే జడమైన మనశ్శరీరాలు చేతనవంతమవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఆ చైతన్యమే నేను అనగలగాలి. అదే ఆత్మజ్ఞానం అంటే. నా స్వస్వరూపం ఆత్మ అని అర్థం చేసుకుంటేనే, ఆ ఉన్నత స్థాయికి ఎదిగితేనే అహంకారం వీగిపోతుంది. అహంకారం మిథ్యగా తేలిపోతుంది. అహంకారాన్ని ఆత్మజ్ఞానం ద్వారా మిథ్యగా కొట్టివేయగలగటమే మోక్షం. మళ్ళీ అంతకు ముందు అద్వైతం విషయంలో చూసినట్టే ఆత్మజ్ఞానం అంటే అది ఒక స్థితి కాదు, ఒక సంఘటన కాదు, ఒక అనుభవం అసలే కాదు. అది జ్ఞానం మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని చూద్దాం. నరో విజానన్, నరహ విజానన్. విజానన్ అంటే
అనుకుంటాడు. ఇక్కడ పొరపాటుగా అనుకుంటాడు. నరహ అంటే మనిషి. ఏ పొరపాటు చేస్తాడు? నేను అహంకారాన్ని అనుకుంటాడు. అహంకారం అంటే కార్యకలన సంఘాతం ప్లస్ చిదాభాస అని చూశాం. నేను అహంకారం అని ఊరుకోడు. కర్మ కరోమీతి, నేను కర్మ చేస్తున్నాను అనుకుంటాడు. ఎప్పుడైతే తను అహంకారం అనుకుంటాడో అప్పుడే కర్తృత్వ భావన ఏర్పడుతుంది. అప్పుడే కర్మలు చేస్తాడు. అవి కూడా ఎక్కువగా ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాడు. ప్రయాణం ముగియలేదు, పరుగులు తీస్తూనే ఉంటాడు. కర్మఫలంచ భోక్తుం, కర్మఫలం అనుభవించడానికి బాధ్యా భవేత్, బాధ్యుడవుతాడు. కర్త అనుకుని కర్మలు చేస్తే వాటికి కర్మఫలాలు రాక తప్పవు. కర్మఫలాలను భోక్తగా అనుభవించక తప్పదు. వేదాంతం ఏం నేర్పిస్తుంది? అదొక పెద్ద అపోహ. చాలా మందిలో వేదాంతం ఒక సిద్ధాంతం అని, సాధకులు అనేక కర్మలు చేయడానికి శిక్షణ ఇస్తుందని పొరపాటు పడుతూ ఉంటారు. ఇంతవరకు థియరీ నేర్చుకున్నాను, ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడానికి కర్మలు చేయాలి అనుకుంటారు. అది పెద్ద పొరపాటు. రమణ మహర్షి వేదాంతం కర్మల్ని నేర్పించదని, అసలు మీరు కర్తే కాదని నేర్పిస్తుందని అంటారు. మీరు కర్త కానప్పుడు మీరు కర్మలు చేయనవసరం లేదు. నిజానికి కర్మల వల్ల మోక్షం రాదు కూడా. విచారధూత, విచారణ అంటే ఆత్మజ్ఞానం పొందడం, అంటే గురు శాస్త్ర విచారణ చేయడం. శాస్త్రాన్ని గురువు ద్వారా అధ్యయనం చేయాలి. భూత అంటే మిథ్యగా నిరూపించబడుతుంది. ఆత్మ భూత అంటే ఈ జగత్తంతా కూడా మిథ్యగా నిరూపించబడుతుంది. ఆత్మ విచారణ చేస్తే అహంకారం అక్షరాల మాయమవుతుంది. శరీరం కొనసాగుతుంది, మనస్సు కొనసాగుతుంది, చిదాభాస కూడా కొనసాగుతుంది. అందువల్ల మనశ్శరీరాలు ప్లస్ చిదాభాస అయిన అహంకారం ఉంటుంది, కానీ దాన్ని మిథ్యగా అర్థం చేసుకుంటాం. స్వప్నం నుంచి లేస్తే స్వప్న శరీరం మాయమైపోతుంది. అప్పుడు అది మిథ్య అని తేలికగా అర్థమవుతుంది. కానీ జాగ్రత్త అవస్థకి వచ్చేసరికి జాగ్రత్త అవస్థలో ఆత్మ ప్లస్ అహంకారాలు వేరు కలయికనైన నేను ఇన్నాళ్ళు అహంకారంతో మమేకం చెందాను. అది పొరపాటు. నేను ఆత్మను అని అర్థం చేసుకుని నా ఉన్నత స్థాయికి లేచినా కూడా అహంకారం మటు మాయం కాదు. శరీరం కొనసాగుతుంది, మనస్సు కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు నేను వాటితో మమేకం చెందను. భూమి గుండ్రంగా ఉందని లౌకిక విద్యలో నేర్చుకున్నా కూడా అనుభవంలో భూమి నలుచదరంగా కనిపిస్తుంది, నలుచదరంగానే ఉంటుంది. అనుభవంలో ఏ మార్పు ఉండదు. అనుభవంలో సత్య అనుభవమైన మిథ్య అనుభవమైన రెండూ ఉంటాయని చూసాం. ఈ సూత్రాన్ని ఆత్మజ్ఞానానికి కూడా అన్వయిస్తే నేను ఆత్మను అని అర్థం చేసుకున్నా కూడా అహంకారం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ అనుభవాన్ని మిథ్యా అనుభవంగా కొట్టివేస్తాం. అందువల్ల శరీర అనుభవం, మనస్సు అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. మరి మార్పు ఎక్కడ అంటే నా దృక్పథంలో మార్పు వస్తుంది. ఇదంతా మిథ్య అనే దృఢ నిశ్చయం ఏర్పడుతుంది. దూత అంటే అక్షరాలా తీసుకుంటే పారదోలడం. ఇక్కడ సందర్భాన్ని బట్టి మిథ్యగా కొట్టివేయబడ్డంగా తీసుకోవాలి. చేత అంటే అలా కొట్టివేయండి అన్నప్పుడు మిథ్యగా కొట్టివేయబడుతుంది. కర్తృత్వం మిథ్యగా కొట్టివేయబడుతుంది. ఆత్మ విచారణ వల్ల నేను ఆత్మను అని అర్థమైతే నేను కర్తను అనే భావన కూడా కొట్టివేయబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? కర్మత్రయం నశ్యతి, 3 కర్మలు నశించిపోతాయి. మరి ప్రారబ్ధం మాట ఏంటి? ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది. ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది అంటారు కదా, అంటే
ప్రారబ్ధ కర్మ అనుభవం అవుతూనే ఉంటుంది, కానీ జ్ఞాని దాన్ని సత్యంగా తీసుకోడు. అతనికి ప్రారబ్ధ అనుభవం మిథ్యగా అనిపిస్తుంది. ఏదైతే మిథ్యో అది ఉన్నా లేనట్టే అవుతుంది. అందువల్ల జ్ఞానికి ప్రారబ్ధ కర్మ లేనట్టే అనిపిస్తుంది. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, శరీరపరంగా ప్రారబ్ధం సత్యమే, మనస్సు పరంగా కూడా ప్రారబ్ధం సత్యమే. ఆత్మస్థాయికి ఎదిగితేనే ప్రారబ్ధం మిథ్య అవుతుంది. స్వప్నంలో ఉండగా స్వప్న శరీరానికి అది సత్యమే. స్వప్నంలో ఉండగా స్వప్న శరీరానికి ఆకలి వేస్తుంది. స్వప్నంలోనే ఏదైనా తినాలి. స్వప్నం ఎప్పుడు మిథ్య అవుతుంది? జాగ్రత్తావస్థకు లేస్తేనే మిథ్య అవుతుంది. అదేవిధంగా ప్రారబ్ధం మన శరీరాలకు మహాసత్యం. ఆత్మస్థాయికి ఎదిగితేనే ప్రారబ్ధం మిథ్య అవుతుంది. అందువల్ల ఆత్మదృష్ట్యా కర్మలు అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మూడు నశ్యతి అంటే మిథ్యగా తేలిపోతాయి. సయేవ ముక్తి. ఇలా కర్మఫల త్రయ నాశనమే ముక్తి అంటున్నారు రమణ మహర్షి. ముందు శ్లోకంలో ద్వైతం మిథ్యగా తేలిపోవటం ముక్తి అన్నారు. ఇక్కడ కర్తృత్వం మిథ్యగా తేలిపోవడాన్ని ముక్తి అంటున్నారు రమణ మహర్షి. బద్ధత్వ భావే సతి మోక్ష చింత బంధస్తు కస్యేతి విచారణేన సిద్ధే స్వయం స్వాత్మని నిత్యముక్తే క్వ బంధ చింత క్వచ మోక్ష చింత. బద్ధత్వ భావే సతి, నేను బద్ధుడను అను భావం ఉన్నప్పుడు మోక్ష చింత, మోక్షము యొక్క ఆలోచన భవతి కలుగును. తు కాని కస్య ఎవనికి బంధః బంధము ఇతి అను విచారణేన విచారణ చేత నిత్యముక్తే సర్వదా ముక్తుడైన స్వ ఆత్మని తన మూల స్వరూపమైన అఖండాత్మ స్వయంగా సాధనాపేక్ష లేకుండా సిద్ధే సతి లభించినదిగా బంధ చింత బంధము గురించిన ఆలోచన క్వ ఎక్కడిది, మోక్ష చింతాచ మోక్షము గురించిన ఆలోచన క్వ ఎక్కడ. మానవునకు నేను బద్ధుడను అనుభవం ఉన్నప్పుడే మోక్షము గురించిన ఆలోచన కలుగుతుంది. కానీ ఈ బంధం ఎవనికి అని విచారణ చేయడం వల్ల కాలత్రయమునందు బంధరహితమైన తన మూల స్వరూపమైన అఖండాత్మ భాషించినచో బంధ చింత మోక్ష చింత ఉండదు. శ్లోకం 41. అద్వైతం గురించి ఎలా స్పష్టంగా అర్థం చేసుకోవాలో అలా మోక్షం గురించి కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రమణ మహర్షి నిజం చెప్పారంటే అసలు మోక్షం పొందడం సాధ్యమే కాదు అంటున్నారు. ఎందుకంటే మోక్షం నిర్వచనం బంధ విముక్తి అని. వేదాంతాన్ని అధ్యయనం చేస్తే అసలు బంధం అనేదే లేదు అంటుంది వేదాంతం. బంధం అనేది మన మనసులో కలిగే ఒక భావన మాత్రమే అంటారు రమణులు. నిజంగా బంధమే లేకపోతే బంధం నుంచి విముక్తి పొందే ప్రసక్తి ఎక్కడ వస్తుంది? మోక్షం ఉందని అంటే సంసారం కూడా ఉందని ఒప్పుకోవాలి. సంసారం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అందువల్ల వేదాంతం మోక్షము అంటే బంధ విముక్తి పొందడానికి బంధం లేదని అర్థం చేసుకోవడమే అంటుంది. బంధ విముక్తి మోక్షం పొందడానికి ఏమీ చేయనవసరం లేదు అని అర్థం చేసుకోవడమే మోక్షం. రజ్జుసర్ప భ్రాంతి దృష్టాంతం తీసుకుంటే అక్కడ పాము నుంచి విముక్తి పొందాడు అంటే ఏమిటి అర్థం? అక్కడ టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడ పాము లేదని అర్థమైంది. ఎవరైనా వచ్చి పాము పోయిందా అని అడిగితే అతను ఏమని జవాబు చెప్తాడు? పాము పోయింది అంటాడు. అంటే అర్థం ఏమిటి? అక్కడ నిజానికి పాము లేనేలేదు. పాము అనుకున్నది నిజంగా పాము కాదని అర్థమైందని తెలుసుకోవాలి. అదేవిధంగా
మోక్షం పొందాను అంటే నిజంగా మోక్షం పొందడం కాదు. లక్ష్యార్థం తీసుకుంటే నిజంగా బంధం లేదు, దాని నుంచి ముక్తి పొందడానికి అని అర్థం చేసుకోవడమే. మోక్షం అంటే బుద్ధిలో కలిగే చిన్న మార్పు. బంధ విముక్తి శారీరకంగా పొందడమే కాదు, దృక్పథంలో మార్పు కలగడం. బంధమే లేదని అర్థం చేసుకుంటే ఇక విముక్తి పొందే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అతీతత్వం పొందేలాగా చేయటమే వేదాంతం యొక్క లక్ష్యం. ఇంకా ఒక క్లాస్ ఉంది, దాంతో మనకి ఈ సద్దర్శనం పూర్తవుతుంది. ఈ పాఠం ముగించుకునే ముందు ఈ పాఠంలో చెప్పుకున్న పరమానంద శిష్యుల ఆ 10వ వ్యక్తి గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఉండేటటువంటి ఆ తత్వాన్ని విశ్లేషణ చేద్దాం కథలాగా. ఆ కథ మధ్య నేను చెప్పను, అదే ఒక కథలాగా 7 స్టెప్స్ తోటి మనకి పంచదశలో వివరించారు విద్యారణ్యుడు. ఆ 7 స్టెప్స్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ పరమానంద శిష్యుల కథ చెప్పడమే ఆ జ్ఞానం కోసం. కాబట్టి ఈ కథ నుంచి మనం తత్వాన్ని 7 దశల్లో ఆ విద్యారణ్యులు ఎలా రాబట్టారో దాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. అదే ఈ రోజు కథ. పరమానందయ్య శిష్యులు అద్వైత సారం. పరమానందయ్య శిష్యులు 10 మంది నది దాటాలి. నది దాటాక వారిలో నాయకుడు అందరూ వచ్చారో లేదో అని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వాడు లేడు. ఒక వ్యక్తి మునిగిపోయాడు, 10వాడు లేడు. ఇది అజ్ఞానం. ఒక వ్యక్తి మునిగిపోయాడు, నీటిలో కొట్టుకుపోయాడు. ఇది అధ్యాస. దుఃఖ సముద్రంలో మునిగిపోయారు శిష్యులంతా. ఇది దుఃఖ ప్రాప్తి. ఒక ఆప్తుడు విషయం తెలుసుకుని 10వ వ్యక్తి ఉన్నాడు అని భరోసా ఇచ్చాడు. ఇది పరోక్ష జ్ఞానం. నాయకుడు 10వ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. దానికి ఆ 10వ వ్యక్తి నువ్వే అని చెప్పాడు ఆప్తుడు. ఇది అపరోక్ష జ్ఞానం. ఎదురుగుండా ఉండేదంతా కూడా ప్రత్యక్షం. స్వర్గాది లోకాలు పరోక్షం. సాక్షాత్తు నువ్వే అని తెలుసుకోవడం అపరోక్షం. ఇప్పుడు దుఃఖ నివృత్తి జరిగింది. ఎప్పుడైతే దుఃఖ నివృత్తి జరిగిందో అందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఇదే అద్వైత సారం. ఈ అద్వైత సార క్రమాన్ని చూద్దాం. అజ్ఞానం, అధ్యాస, దుఃఖ ప్రాప్తి, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, దుఃఖ నివృత్తి, ఆనంద అవాప్తి. అద్వైత సారాన్ని మరొకసారి చూద్దాం. అజ్ఞానం నుంచి అధ్యాస, అధ్యాస నుంచి దుఃఖ ప్రాప్తి, దుఃఖ ప్రాప్తి నుంచి పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం నుంచి దుఃఖ నివృత్తి, దుఃఖ నివృత్తి నుంచి ఆనంద అవాప్తి. జీవునికి తనెవరో తెలియకపోవటం అజ్ఞానం. తన దేహాన్ని, మనస్సును, బుద్ధిని అనుకోవడం అధ్యాస. తనే ఆనంద స్వరూపుణ్ణి అని తెలియక ఆనందం కోసం బాహ్యంగా పరుగులు తీస్తున్నాడు. సంసారంలో పడి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇది దుఃఖ ప్రాప్తి. గురువు నువ్వే బ్రహ్మవు అని చెప్పగానే ఆ బ్రహ్మ ఎక్కడో బాహ్యంగా ఉన్నాడనుకోవడం పరోక్ష జ్ఞానం. ఆ బ్రహ్మను నేనే అని నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండడమే అపరోక్ష జ్ఞానం. దీనివల్ల దుఃఖ నివృత్తి, సంసార నివృత్తి కలుగుతుంది. ఆనంద అవాప్తి కలుగుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.